ముగిసినట్టేనా? రాజ్యసభలో కేజ్రీవాల్ కు బిగ్ షాక్. ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో అత్యంత ఘోరమైన సంక్షోభం నెలకొంది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే కాకుండా రాజ్యసభలోని 10 మంది ఆప్ సభ్యుల్లో ఏకంగా 7 సభ్యులు బీజేపీలో విలీనం కావడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. 2/3 మెజార్టీతో జరిగిన ఈ విలీనం కేజ్రీవాల్ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని వీడారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీకి చెందిన 2/3 వంతు సభ్యులు మరో పార్టీలో విలీనమైతే వారి సభ్యత్వాలకు ఎలాంటి ముప్పు ఉండదు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని రాఘవ్ చద్దా, సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్ వంటి 7 ఎంపీలు సంతకాలు చేసిన పత్రాలను రాజ్యసభ చైర్మన్కు సమర్పించారు. దీంతో పార్టీ మారినప్పటికీ వారి ఎంపీ పదవులు భద్రంగా ఉండబోతున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా భావోద్వేగంగా మాట్లాడారు. 15 ఏళ్ల నా సమయాన్ని, రక్తాన్ని ధారపోసి ఈ పార్టీని నిర్మించాను. కానీ నేడు ఆప్ తన ప్రాథమిక సూత్రాలను వదిలేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తాను ఒక రాంగ్ పార్టీలో ఉన్న రైట్ పర్సన్ని అని అనిపించిందని, అందుకే దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి పథంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగత లాభాల కోసమే ఆప్ ఇప్పుడు పనిచేస్తుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ నాయకత్వానికి రాఘవ్ చద్దాకు మధ్య పెరిగిన దూరం ఈ పరిణామానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాజ్యసభ డెప్యూటీ లీడర్ పదవి నుంచి చద్దాను తొలగించి అశోక్ మిట్టల్ను నియమించడం విభేదాలకు దారితీసింది. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 6 ఎంపీలు పార్టీని వీడటంతో ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన పట్టును పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాఘవ్ చద్దా లాంటి యువ నేత పార్టీని వీడటం ఆ భవిష్యత్తును డైలమాలో పడేసింది. ఈ సంక్షోభం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఎలా బయటపడతారు? రాజ్యసభలో తగ్గిన బలం పార్టీ నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ భారీ చీలికపై మీ అభిప్రాయం ఏంటి?